చూస్తుంటే వాటిని గౌరవించే అలవాటు చంద్రబాబుకు ఉంది. వాళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్ భార్యాభర్తలు బలం పెరుగుతుంది అనుకున్నప్పుడు కూడా మార్పు రాదా అంటున్నారు. అదే చెప్తోంది, అది చంద్రబాబు గారు చెప్తారు ఆయనకి. నీకు ఇక్కడ బలం పెరిగింది, కిందసారి ఏం చెప్పారు 21 నీకు బలం పెరిగింది. ఈయనేమి ఎక్స్పెక్ట్ చేశాడు ఓ 40-45 కాదు, నీకు 21 రేంజ్ లో తీసుకో, నువ్వు బాగా సక్సెస్ అవుతావు. బాబు గారు చెప్పింది కరెక్ట్ అయింది కదా, కాబట్టి ఇంకొంచెం బాబు గారి మీద నమ్మకం పెరిగింది. ఎంపీలు ఎక్కువ తీసుకోబాక, నువ్వు 2 తీసుకో, గట్టిగా కొడతావు అని చెప్పారు. కాబట్టి సక్సెస్ అవుతుంది అయ్యారు కదా. కాబట్టి ఇప్పుడు బాబు గారి మీద మరింత నమ్మకం పోయింది. ఇప్పుడు జాతకాలు చెప్పేటటువంటి వాళ్ళలో 4 సార్లు జాతకాలు తేడా చెప్పినప్పుడు, లేదా ఒకసారి 2 సార్లు కరెక్టే 2 సార్లు తేడా ఉన్నప్పుడు అనుమానం. ఇక్కడ చంద్రబాబు గారు చెప్పింది అమలు చేయగానే కరెక్ట్ అయింది కదా. కాబట్టి బాబు గారు తన భవిష్యత్తు కోసం, తన మంచి కోసమే చెప్తారని నమ్ముతారు కదా, ఎందుకు వదులుకుంటారు? కాబట్టి ఆ కెపాసిటీ ఇద్దరు ఊహించలేదు ఇలా జరుగుద్దని. పవన్ కళ్యాణ్ గారికి అంత బలం ఉంది నాకు తెలిసి 21-22 వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాడు. ఎవరు బాబు గారు ఎక్స్పెక్ట్ చేశారు? పవన్ కళ్యాణ్. అవునా? నో డౌట్. అంటే ఆయన అన్నారు కదా ఒకసారి, నేను అనుకోలేదు ఇన్ని స్థానాలు వస్తాయని. తనైతే ఎక్స్పెక్ట్ చేశాడు, అవును, కాకపోతే భయపడ్డాడు అంతే. రైట్, చూద్దాం మొత్తానికి